కాలేజీలో కలర్స్ బాగున్నాయి కదా. నమస్తే నమస్తే, కూర్చోండి కూర్చోండి. లాస్ట్ ఇయర్ పూర్వాలు అందరూ వచ్చిందన్నమాట. క్లాస్ హౌస్ఫుల్ అన్నమాట. పాఠం షురూ చేద్దామా? అరే ఏం సార్ ఫస్ట్ డే పాఠం అంటారు, ఏదైనా సినిమాల గురించి చెప్పండి సార్. వద్దు తమ్మి, ప్రిన్సిపాల్ అసలే మంచోడు కాదు, చాలా స్ట్రిక్ట్. కాకపోతే ఒక పని చేస్తా, పాఠం అంతా సినిమా స్టైల్లో చెప్తా, మీకు అందరికి సినిమా చూపిస్తా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేయరాదే? ఇవాళ పాఠం టైటిల్ మహాభారత యుద్ధం బై. ఇంట్లో పాండవులు వచ్చి హీరోలు, వీళ్ళని వచ్చి కౌరవులు. ఇది మొత్తం 18 దినాల ఫైట్ అన్నట్టు. ఇంట్లో మెయిన్ క్యారెక్టర్లు వచ్చి కృష్ణుడు, అర్జునుడు. సార్ కృష్ణుడు ఎలా ఉంటాడు సార్? అరే కృష్ణుడు ఎరకెలే అచ్చం ఎన్టీఆర్ లెక్క ఉంటాడు. ఆది సినిమాలో నటించాడు ఆయనేనా? ఆయన కాదురా, ఆయన తాత మన అన్న ఎన్టీఆర్. ఆయన ఫ్లూట్ పట్టుకొని ఊదినట్టు తమ్మి ఇక చూసుకోండి, పొరిలే పొరిలు పొరిలే పొరిలు ఆయన చుట్టుముట్టు గెరాంచిపోతుండే. గట్లాంటి కృష్ణుడు ఫ్లూట్ పక్కన పెట్టిండు, శంఖం చేతిలో పట్టిండు. ఇక చూసుకో తమ్మి, డీటెయిల్స్ సౌండ్ ఇడిచిండు. గా సౌండ్ కౌరవులంతా చక్కరొచ్చి పడిపోయిండ్రు. గప్పుడు మన పాండవులు ఏం చేసినారు కన్నా, ఇక చూసుకో ఏకదం డాన్సులు మస్తీ మజులు చేసిండ్రు. మన చిరన్న పాట లేదా గదే ఇంద్రసింహల పాట, బం బం బోలే శంఖం మోగేలే. గా పాట మీద డాన్స్ చేస్తూ చూసుకో. అప్పుడే సడన్ గా భీముడు ఎంటర్ అయ్యిండు. సార్ గా భీముడు ఎట్టుంటాడు సార్? భీముడు ఎట్లుంటాడు ఎరకలే, గాయన పాత బస్తు పైల లెక్క ఉంటాడు. ఆయన ఒక్కసారి కానిబారి ఇచ్చినట్టు ఏమైతుంది ఎరకనా, ముఖం తందూరు రొట్టెలకు అవుతుంది. గాయన ఏం చేసిండు ఎరకనా, ఆయన చేతిలో ఉన్న గదం తీసి రిబా 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 అని తిప్పి కవర్ల మీదకి ఇచ్చిండు. గప్పుడేమైంది ఎరకనా, గా సౌండ్కి ఇంటర్వెల్ అయింది. ఏమరా సత్యను లెక్చరర్ మస్తు కొడుతున్నావు. ఏంటి సార్ మీరు లెక్చరర్ అని అటెండరు, ఆయన మిమ్మల్ని అరే అంటాడేంటి సార్? అరే తమ్మి పరిచయం కాకుండా జమానలా ఇద్దరం దోసరం కలిసి తిరేటాలం, కలిసి అనుకుంటాం, కలిసి సినిమాకి పెట్టాలం. అసంటది అనిపిస్తుంది మంచిగా ఉంది. ఆ లెక్చరర్ అయ్యండు, నేను అటెండర్ అయినా. ఏంద్రా గట్లా చూస్తావు, పోరగాళ్ళకు సంజయ్ చెప్పు రాదురా. అరే దాసు నీకు దమ్మా గిట్లా ఖరాబ్ అయిందా? గిడ పోరాలు నమ్ముకుంటా ఇజ్జత్ ఇస్తున్నావు, మంచిగా మాట్లాడి రాదా? ఏం బ్రో మన ఇద్దరం దోస్తులం కాదు. అరే దోస్తులమేరా బై, అది బయట. ఈడ లెక్చర్ అని నువ్వు సార్ అనాలే. బయట అంటావా, కంపౌండ్ లో కూర్చున్నా చదువుదాం. సరేరా బై, పెద్ద నోటీస్ పంపించిండు. మళ్ళా షురూ చేసినావురా? సరేలే బై, సారు అంటున్నా, ఇదిగో నోటీస్ పంపించి చదువు. ఆ ప్రిన్సిపాల్ నోటీస్ పంపించిండ్రు. ఈ సంవత్సరం కాలేజ్ లీడర్ లెక్క ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ పేరు నాకు ఏంటి? నేను సార్, పేరు విష్ణు. ప్రతి ఏడాది నువ్వేనా తమ్మి, జర కొత్త పూర్వం ఛాన్స్ రాదే. సార్ నేను నిలబడతాను సార్, పేరు మహేష్. హే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి 6 ఏళ్ళు చదువుకున్నాం. క్యూట్ గై. లాస్ట్ ఇయర్ హీరో నువ్వే కదా, ఈసారి మహేష్ ఛాన్స్ ఇద్దాం. సరే తమ్మి, పాఠం రేపు చెప్పుకుందాం. ఐఎమ్ సారీ విష్ణు. ఇట్స్ ఓకే, సారీ దేనికి? అయినా ప్రతిసారి నేనే రిప్రజెంటేటివ్ అండి, బోర్ కొట్టేస్తుంది. నో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే ఎనీవే, నేనే నీకు సపోర్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఐఎమ్ విష్ణు. మహేష్. నైస్ మీటింగ్ యూ. మహేష్, 1 minute. Friends, he is our future representative, Mr. Mahesh. హాయ్. These guys are our group. This is Sonali, Hi. Divya, Hi. Anita, Hello. Surya, Hi. and he is Harish. Hi. మేమందరూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఒకటిగా తిరుగుతూ, ఒకటిగా చదువుతూ, ఒకటిగానే తప్పేవాళ్ళం. షట్ అప్. ఐ డోంట్ బిలీవ్ హిమ్ మహేష్. మా అందరూ ఏమో ఒకటే, అందరం డాక్టర్స్ కావాలి. అందుకోసం ఇప్పటి నుంచే గ్రూప్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, యూ కెన్ జాయిన్ విత్ అవర్ గ్రూప్. షూర్, మీతో జాయిన్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీ అయితే ఓకే, టోటలీ వీఆర్ ఆల్సో హ్యాపీ. ఆ 10th లో నీ టోటల్ ఎంత? 460. నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. మహేష్ ఇవాటి నుంచి మన గ్రూప్. Okay, welcome, Mahesh. కాలేజ్ కొత్త స్టూడెంట్ వస్తే చాలు ర్యాగింగ్ చేసి పడేస్తారు. ఈడియట్స్. ఫస్ట్ డే కదా, ఇట్స్ కామన్. నాకైతే మరీ అన్యాయం మహేష్. కోడిగుడ్లు పేడ నీళ్లు కలిపి మరీ కొట్టారు. ఇప్పుడు ఎలా, ప్రిన్సిపాల్ తెలిసి చంపేస్తాడు రా. ఆయన ప్రిన్సిపాల్ కాదు, పెద్ద లూజ్ పాల్. అనిత, ఆ మహేష్ని తీసుకెళ్లి బట్టలు వాష్ చేసి పెట్టు. రా మహేష్. పర్లేదు, నేను వాచ్ చేసుకుంటా. వద్దొద్దు, ఒంటరిగా వెళ్తే బాత్రూమ్ లో కూడా ర్యాగింగ్ చేస్తారు. ఏం మహేష్ సిగ్గుపడుతున్నావా? నీ బట్టలు ఇవ్వు, వాష్ చేసి పెడతాం. నీకంత సిగ్గైతే బట్టలు ఇచ్చి ఆ స్టోర్ రూమ్ లో నిలబడు. బా, ప్యాంట్ కూడా పాడైపోయింది. అబ్బా, మన వాళ్ళు వాషింగ్ మెషిన్ కన్నా చాలా ఫాస్ట్. అనిత, త్వరగా ఫినిష్ చేయి. జస్ట్ 5 minutes. చూడరా. హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు, మీ యోగి వేమన గెటప్ ఎలా ఉంది? రై, క్లాస్ రెప్ ని అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి. బాబు స్పెషల్ విప్పు క్లాస్ రేపు లోపల అండర్వేర్ ఉందా? కాస్త కింద చూసి చెప్పమ్మా. ఎంత ధైర్యరా నీకు? క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా? ఏది ఒక్కసారి అలాగే బయటకు వచ్చి నిలబడు. నిజంగా నువ్వు క్లాస్ రేపు కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు. చూడు, బెల్లు కొట్టారనుకో, డ్రెస్ తీసుకొని మేము అందరం వెళ్ళిపోతాం.
ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఏగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి. డేర్గా వస్తావా, బేర్ బాడీ మీద ఉంటావా చెప్పరా? ఏడ్పించింది చాలే విష్ణు, వదిలే. రే బట్లీ చేరా, నేను ఇచ్చేసొస్తాను. చూడు, ఈసారి క్షమించి వదిలేస్తున్నా. ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు. ఇచ్చాయ్, పదండ్రా, పదండి. Oh my God. నేను మగాడిని, నాకెందుకురా సిగ్గు? దమ్ముంటే నువ్వు కూడా అలా అందరి ముందు నిలబడు, లేకపోతే మగాడి కాదు నొప్పుకో. ఇటీ నిన్ను నువ్వు చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక రేపటి నుంచి ఎప్పుడు నాతో పెట్టుకోడు. నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడ్రా? అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గనిపించలేదా నీకు? హ, ఎందుకు సిగ్గు? ఇంకా నయం డ్రైవర్ వేసుకొచ్చాను. అది లేకపోతే మొత్తం టీసీలు తీసుకుని ఈ పాటికి వెళ్ళిపోయాలంతే. ఈ మొండే వద్దనేది. ఛ! ఆ సోనాలు ఏమడిగిందో తెలుసా? మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా? ఎన్నిసార్లు నువ్వు వాడిని అలా చూసావు నన్ను అడిగింది. ఛీ! అలాగే అడిగిందా? ఇది ఏ సోనాలి, ఇట్రా. ఏంటి ఏంటి నా గురించి పూజతో ఏమన్నావు? అబ్బే, నేను హాఫ్ నీడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను. ఎందుకమ్మా ఫీల్ అయ్యో? డ్రైవర్ ఉందనా? అడుగుంటే అది కూడా తీసివ్వండిగా. ఏయ్, తలతిక్కగా మాట్లాడుకో. చూడు పూజ, నన్ను హాఫ్ నిడ్కి చూసినందుకే కదా వీళ్ళు నాతో మాట్లాడటం లేదు. ఓ పని చేస్తాను, ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను. అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్. ఓకే? Oh my God! ఏయ్, ఆగండి. సోనాలి, కీర్తి.